హల్లెలూయా. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రములు. ప్రభు గడిచిన కాలమంతా ఆయన ఉన్నతమైన కృపలో, ఆయన కనికరములు, ఆయన కటాక్షంలో మనల్ని కాపాడుతూ సంరక్షిస్తున్న దేవదేవునికి ఘనత, మహిమ, ప్రభావం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరూ చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. 2020వ సంవత్సరము 1వ నెల 1వ దినం మొదలుకొని ప్రభు ఈ 7వ నెలలో 30వ తారీఖు వరకు ఆయన మనల్ని కాపాడి ఉన్నారు. దేవునికి స్తోత్రములు. మరి ప్రస్తుతానికి మన రాష్ట్రంలోనూ, ప్రత్యేకించి మన తూర్పుగోదావరి జిల్లాలోనూ, దేశంలో కూడా రోజు రోజుకి మరి కరోనా వ్యాధి విస్తరిస్తూ ఉంది. దీని వలన అనేక మంది మరి చాలా బాధపడుతున్నారని చెప్పాలి. అయితే ఈ రాత్రి అందరికీ ప్రభునందు నేను ఒక హెచ్చరిక ఇస్తూ ఉన్నాను. ఎందుకంటే రక్షించబడిన దేవుని ప్రజలు లేక మరి అందరికీ, ప్రపంచంలో ఉన్న అందరికీ కూడా ప్రభునందు నేను ఇచ్చే హెచ్చరిక ఏంటంటే, మరి రక్షించి, విడిపించి, సంరక్షించి ఈ కరోనా లాంటి వ్యాధి కంటే ఇంకా ఏదైనా బలమైనది ఏదైనా ఉంటే దాని నుండి కూడా మనల్ని విడిపించి రక్షించగలం ఒక శక్తిమంతుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. మరి ఆయన్ని బట్టి నేను చెప్తున్నాను, అందరూ కూడా చాలా ధైర్యముగా ఉండాలని ప్రభునందు నేను అందరికీ హెచ్చరికిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ వ్యాధి పేరు చెప్పేటప్పటికీ చాలామంది భయపడుతూ ఉన్నారు. ఎవరు భయపడనక్కర్లేదు. ఎందుకంటే వ్యాధులన్నిటికంటే దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా, మనలను ఆయన స్వరూపంలోనూ ఆయన పోలుకులో మనలను సృష్టించిన దేవుడు గొప్పవాడు. కాబట్టి ఆ గొప్ప దేవుడు మన పక్షమందు ఉన్నప్పుడు మనకి అన్ని విషయాల్లో కూడా జయమే వస్తుంది. కనుక ఎవరు కలవరపడవద్దు. అందరూ కూడా ప్రభునందు ధైర్యముగా ఉండాలని నేను ప్రభునందు నేను మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి విషయంలో ప్రియులారా అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనమందరము కూడా యేసుక్రీస్తు నామంలో రక్షించబడ్డాము. ఇంకా ఎవరైనా రక్షించబడకుండా ఉంటే వారు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున రక్షణలోకి రావాలని నేను ప్రభునందు మరి నేను మీ అందరికీ విజ్ఞప్తి లేక హెచ్చరిస్తూ ఉన్నాను. నశించే వారికి సిలువను గూర్చిన వార్త వెరితనము, రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి అని చెప్పేసి 1 కొరింథీ 1:18 రాయబడి ఉంది. రక్షించబడిన వారి పక్షమున దేవుని శక్తి ఉన్నది, లేక శక్తిమంతుడైన దేవుడు వారికి తోడై ఉన్నారు. కాబట్టి హల్లెలూయా, మన శక్తిమంతుడైన దేవుడు మరి అక్కడ ఆ వాక్యానికి అర్థం ఏమిటంటే, నశించే వారికి సిలువను గూర్చిన వార్త ఏమైంది? చదవండి ఆ మాట త్వరగా. సిలువను గూర్చిన వార్త, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని, నశించుచున్న వారికి వెర్రితనము గాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. దేవుని శక్తి. హల్లెలూయా. ఏంటి దాని అర్థం అంటే ప్రియులారా, మరి రక్షించబడిన ప్రతి విశ్వాసి పక్షమున వారి పక్షమున దేవుడు తన శక్తిని కుమ్మరిస్తూ ఉన్నారు. దేవుని శక్తి వలన విశ్వాసులు తప్పించబడతారు, విడిపించబడతారు, రక్షించబడతారు. దేవునికి స్తోత్రాలు. కనుక ధైర్యముగా ఉండటం అనేది చాలా అవసరమైంది ఈ టైంలో. ఎందుకంటే భూమి మీద ఆకాశమందు జరుగుతున్న అనేక పరిస్థితులను బట్టి మనుషులు ధైర్యము చెల్లి కూలుదురు అన్న మాట
మరి ఇప్పుడు చాలా మట్టుకు నెరవేర్చబడుతుందనే చెప్పాలి. చాలామంది ధైర్యం చెడి, అందరూ ధైర్యం చెడిపోవటం వల్లే అధికమైన మరణాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, అందరూ ప్రభువును బట్టి ధైర్యముగా ఉండాలి. దేవునికి స్తోత్రములు. ఈ రాత్రికాల సమయంలో మన వాక్య ధ్యానం కొరకు కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 19వ లేఖన భాగాన్ని ధ్యానం చేద్దాం. విశాలమైన స్థలమునకు, కీర్తనల గ్రంథం విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకుని వచ్చెను. నేను ఆయనకు ఇష్టుడను గనుక, నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించెను. ఆయన నన్ను తప్పించెను. పరిశుద్ధుడగు తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, ధూళిని దుమ్ముని అచ్చల్పునైన నన్ను మరుగు చేసి ఈ రాత్రి ఈ మాటలు వినుచున్నాం. నీ జీవపు మాటలు, నీ శక్తిగల మాటలు వినుచున్నాం. ప్రతి బిడ్డని మీరు ఈ రాత్రి బలపరిచి నీ కృపలో స్థిరపరచమని నీ పరిశుద్ధాత్మ ద్వారా మాతో మాట్లాడి మీరే మహిమ పొందమని, మానవ స్వరాన్ని మరుగు చేసి దైవ స్వరాన్ని వినిపించి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరికీ నేను చెప్తున్నాను, ఇక్కడ కూర్చున్నవారు కానీ లైవ్ ద్వారా ఈ మాటలు వింటున్నటువంటి శ్వాసులందరికీ మీరు ముడుచుకుపోయిన మనసుతో ఉండకండి. తెరవబడిన హృదయాలు కలవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ముడుచుకుపోయిన మన స్వభావము మరి చెప్పాలంటే దేవుని కృప నుండి నిన్ను చాలా దూరం తీసుకుపోద్ది. మరి దుష్టుడైన సైతాను మనుషులను భయపెట్టడానికి మరి ఈ దినాల్లో చాలా పని కలిగి ఉన్నాడు. రాత్రి నేను నిద్రలో పడుకున్నదే 3 తర్వాత నిద్రపోతున్నప్పుడు నేను ఒక వింతైనటువంటి కళ నేను కన్నానండి. దానిలో నేను గమనించింది ఏంటంటే, దుష్టుడైన సైతాను మనుషులను భయపెట్టడానికి ఈ అంచె దినాల్లో చాలా పని కలిగి ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, దుష్టుడు ఈ రోగములు, ప్రత్యేకించి కరోనా అనే వ్యాధి దుష్టుడైన సైతాన్లో నుండి వచ్చిన ఒక భాగం ఇది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, దుష్టుడైన సైతాన్ని జయించిన జయశీలుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరి గొప్ప జయము మనకుంది. కాబట్టి జయించేవారు ముఖాలు ప్రకాశమానంగా ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఏదో పోగొట్టుకున్న వారిలాగా ముఖం ముడుచుకుని, లేకపోతే శరీర సంబంధమైనటువంటి ఆ దుష్ట తలంపులతో మనం ఇక్కడ కూర్చుంటే, లేక ఈ లైవ్ వింటూ ఉంటే మీకేం అర్థం కాదు. ఒక పక్కన దేవుడు తన అపారమైన కృప కుమ్మరిస్తూ వినేవారికి ఏం అర్థమవుతుందో కానీ, ఈ మధ్యకాలంలో హల్లెలూయా పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించి నడిపిస్తున్నాను. ఈ విషయాలన్నీ నేను చూస్తూ ఉన్నప్పుడు మహాదేవుని కనికరము, ప్రేమ మనుషుల మీద, మన మీద ఎంత గొప్పగా ఉన్నది. అసలు మనిషి ఏమి చేయగలడు ఈ ప్రపంచంలో? మరి ఇంతవరకు ఇంత నిస్సాయ స్థితిలో ఇప్పుడు ఉన్నట్టుగా మరి ఇదివరకు ఎవరు ఉండలేదేమో అనుకుంటున్నాను. కాబట్టి ఈ సమయంలో ప్రియులారా, మనుషులకు దేవుని సహాయము చాలా అవసరమై ఉంది. కాబట్టి సమయంలో మరి మనము ఇక్కడ మనం చదివినటువంటి లేఖన భాగములో దావీదు భక్తుడైనటువంటి, ఇశ్రాయేలుకు 2వ రాజు అయినటువంటి
దావీదు దేవునిని గూర్చి ఒక మంచి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఏంటి ఆ సాక్ష్యం అంటే, అందరూ ప్రార్థన పూర్వకంగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలండి. నిన్న రాత్రి నేను చూసిన ఆ పరిస్థితి నేను చూసింది నాకు చాలా కలవరం కలుగు చేయాలి, కానీ నేను కలవరపడవలసిన కర్మ నాకు లేదు. ఎందుకంటే అన్ని పరిస్థితుల నుంచి తప్పించి రక్షించి హల్లెలూయా సంరక్షించే గొప్ప రక్షకుడు నా దేవుడు. హల్లెలూయా. అలాంటి దేవుణ్ణి కలిగిన వ్యక్తులు ధైర్యంతోనూ నిరీక్షణతోనూ ఉత్సాహంతోనూ హల్లెలూయా వెలిగింపబడినటువంటి ముఖాలుగా ఉంటారు తప్ప ఏదో పోగొట్టుకుని ఏదో పనికి మాలిన శరీర తలంపులు ఆలోచనలు చాలా భయంకరము. సహోదరుడా, మారు మనసు పొందండి. లేకపోతే దేవుడు చేయి విడిస్తే ఏ మనిషి ఎవరు ఏమీ చేయలేదు. బాగా గమనించాలి. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. మనుషుడు దేని ఏ విషయంలో ఇష్టము కలిగి ఉంటాడో ఆ విషయంలో ఉజ్జీవముగా ఉంటాడు. దేవుని స్తోత్రం. గనుక మహాదేవుని కృపా కనికరము సమృద్ధిగా కుమ్మరింపబడతా ఉంది. ఈ గ్రహింపు లేని కొంతమందితో నేను అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉన్నప్పుడు నేను మాట్లాడుతూ ఉంటే కొంతమంది మౌనంగా ఉంటున్నారండి. నాకు అలా మౌనంగా ఉన్నవారిని చూస్తున్నప్పుడు ఒకటి అర్థమవుతుంది, అసలు వారికి దేవునికి ఏమి సంబంధం లేదు. దేవుని సంబంధైన వ్యక్తి దేవునినే నమ్ముకుంటాడు. ఆ వ్యక్తి ఏం చేస్తాడండి? దేవునినే నమ్ముకుంటాడు. దేవునికి స్తోత్రాలు. దేవుని మీదే ఆధారపడతాడు. పోయిన శనివారం ఒక భయంకరమైనటువంటి విషయాలు మేము వినవలసి వచ్చినప్పుడు హల్లెలూయా మరి నాకు మాత్రం గొప్ప ధైర్యం ఉంది. ఎందుకని ఫోన్లోంచి చెవిలోకి చాలా ఇంకేముంది భయాన్ని పుట్టించు ఆందోళన పుట్టించే విషయాలు వస్తున్నప్పటికీ అంతరంగంలో మాత్రము హల్లెలూయా దేవుని శక్తిగల వాక్కు నాలో పనిచేయటం ప్రారంభించింది. మృతులను సైతము లేపుటకు శక్తిమంతుడైన దేవుడు. ఆ దేవుని యందు మనము నమ్మిక ఉంచి అందరికీ ఒక మాట చెప్తున్నాం, వియక్తులు వద్దు, యుక్తులు వద్దు, నతన భక్తి వద్దు, దేవుని మీద సంపూర్తిగా ఆనుకోండి. ప్రభు మీద సంపూర్తిగా ఒక విశ్వాసి ఆనుకున్నప్పుడే ఆయన శక్తి ఆయన కృప ఏమవుద్దండి వారికి దొరుకుద్ది. దేవునికి స్తోత్రాలు. సాగొట్టే కరెంట్లో ఇలా చేపెట్టి ఏలు పెట్టి ఇలా తీస్తా ఉంటే నువ్వు ఏలు పెట్టిన చిమ్మంటది, తీసేది ఏముండదు. ఆ శక్తి ఆ శక్తి పనేంటో చూడాలంటే అక్కడ సంపూర్తిగా ఏలు పెట్టి ఉంచాలంతే. అప్పుడు ఏమవుద్దండి? ఏమవుద్ది ప్రియులారా? ఆ విద్యుత్ శక్తి వ్యక్తిలోకి వస్తుంది. హల్లెలూయా. దాని వలన వ్యక్తి ప్రాణం పోవచ్చు. ఆ వ్యక్తిని పట్టుకున్న వ్యక్తికి కూడా విద్యుత్ శక్తి ఉత్పత్తి అవుతుంది. అలాగే హల్లెలూయా దేవుని కృప కూడా విస్తరించాలి. చూడండి, కరోనా వ్యాధి ఒక వ్యక్తి నుంచి ఒక వ్యక్తికి ఎలా వ్యాపించేస్తూ ఉందో అలాగే ప్రియులారా దేవుని కృప పొందిన మనము పొందిన కృప, మనము అనుభవించేటువంటి గొప్ప భాగ్యము, ఈ విడుదల, ఈ స్వస్థత, ఈ ధైర్యము, ఈ నిరీక్షణ కలిగించు ఈ మహాకృప ఇతరులకు కూడా మనము అంటించా ఉండాలి. ఇతరులకు కూడా మనం ఇవ్వాలి. అప్పుడే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమనే మాట తప్పకుండా మన పక్షాన్ని నెరవేర్చబడదు. దేవునికి స్తోత్రం. కాబట్టి సమయంలో ప్రియులారా దావీదు భక్తుడు
బాగా దావీదుని గురించి మీరు బాగా ఈ దినం కొన్ని విషయాలు గమనించాలండి. ఎందుకంటే ఒకసారి మీరు చూడండి, ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించెను. అది దావీదు బాల్యము నుండి దేవుని యందు భయము భక్తి గలవాడు. దావీదు మహాదేవుని కృపను అనుభవిస్తూ ఆయన శక్తిని పొందుతూ ఆ శక్తితో అరణ్యములో గొర్రెలను మేపుతూ హల్లెలూయా దేవుని మహాశక్తిని గూర్చి, ఆయన శౌర్యమును గూర్చి, ఆయన బలాన్ని గూర్చి ఆయన కీర్తనలు పాడుతూ ఉండేవాడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా. ఆ రీతిగా దేవుని కృపలో స్థిరపరచబడ్డాడు. దేవునిలో దేవుని ఎదుట నమ్మకస్తుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు. దేవునికి అతడు ఇష్టడుగా ఉన్నాడు. అదే టైంలో ప్రియులారా, దావీదు కూడా చాలా మంది శత్రువులు ఉన్నారు. ఈ రాత్రి అందరూ గమనించవలసింది ఏంటంటే, దావీదు దేవుని గుర్చిచ్చిన సాక్ష్యం. హల్లెలూయా. చదవండి ఒకసారి మీరు 1 సమూయేలు 22 అధ్యాయము 17 నుండి 20 వరకు చదవండి. 2 సమూయేలు 22 అధ్యాయము 17 నుండి 20 వరకు. ఉన్నత స్థలముల నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకుని మహాజల రాశులలో నుండి తీసెను. బలవంతులకు పగవారు. అయ్యా బాగా ఇక్కడ వినాలి. బలవంతులకు నా పగవారు, నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించెను. ఆపత్కాలమందు వారు నా మీదకి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. హల్లెలూయా. దావీదు ఏమి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు? తర్వాత కీర్తన 18:14 నుండి చదవండి, 18 వరకు 19 వరకు. ఆయన తన బాణములను ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను. మెరుపులు మెండుగా మెరిపించి వారిని వాడగొట్టెను. యెహోవా నీ నాసిక రంధ్రముల ఊపిరిని నీవు ఒడిగా విడువుగా నీ గద్దింపునకు ప్రవాహముల అడుగు భాగములు కనబడెను. భూమి పునాదులు బయలుపడెను. ఉన్నత స్థలము నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకుని మహాజలరాశులలో నుండి తీసెను. బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించెను. హల్లెలూయా. చాలా మంది శ్వాసులు కూడా దేవుని కృప అనుభవించి ఆయన శక్తిని పొంది గడిచిన కాలంలో ఎన్నెన్నో మేలులు పొంది ఎన్నో భయంకరమైన తెగుళ్ళ నుండి విడిపించబడి ఈ రోజున భయకంతులుగా ఉన్నారంటే, భయపడతా ఉన్నారంటే దానికి ఒకే ఒక కారణం. చూడండి, ఇక్కడ ఒక విషయం మీరు వినాలి. ఒక విశ్వాసికి దావీదు భక్తుడు ఏం చెప్తున్నాడు? నా పగవారు, నా శత్రువులు. ఈ రాత్రి మనకి పగవాడు, శత్రువు సైతాన్. ఈ రోగాలు, మరణకరమైన వ్యాధులు, మరణాలు, ఎన్నో భయాన్ని పుట్టించే భయంకరమైన రోగాలు, ఇవన్నిటికీ మూలకారకుడు సైతానే. కాబట్టి ఆ సైతాను గురించి దావీదు ఏం చెప్తున్నాడు?
నా శత్రువులు నాకంటే బలాఢ్యులు. అది ఒక మాట వినాలండి. మన శత్రువైన సైతాను మరి వాని వల్ల కలిగేటువంటి బలహీనతలు మీరు ఇక్కడ ఒకటి వినాలి. దావీదుకి శత్రువులు ఉన్నారు, పగవారు ఉన్నారు. ఆయన్ని భయపెట్టి ఆందోళనతో నింపేసి భయంకరమైన కలవరంతో కృంగిపోవడానికి కారణమైన శత్రువులు ఎందరో ఉన్నారండి. అలాంటి శత్రువులు దావీదు కంటే బలాఢ్యులని దావీదే సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. అయితే ప్రియులారా, అలాంటి శత్రువులు దావీదుని ఎదుర్కొన్నప్పుడు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు భయపడలేదు, కలవరము చెందలేదు, కురింగిపోలేదు. మరి ఏం చేశాడైనా? ఏం చేశాడండి? దేవుని సహాయము కొరకు దేవునికి మొర్రపెట్టాడు. చూడండి, ఈ రోజుల్లో కూడా ఈ భయంకరమైన పరిస్థితులను బట్టి అందరూ దేవునికి మొర్ర పెడుతూనే ఉన్నారండి. కానీ ప్రియులారా, చాలా మంది విడుదల పొందలేకపోతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగ విడుదల పొందలేకపోవడానికి ఉన్న కారణము ఒక విషయం వినాలండి. ఏంటంటే, ముందు నీవు దేవుని వలన సహాయం పొందాలన్నా, నీ శత్రువుల మీద జయము నీకు కావాలన్నా, హల్లెలూయా, ఒక విషయాన్ని నన్ను రక్షించి పాప శాపముల నుండి విడిపించి భయంకరమైన మరణకరమైన రోగాల నుండి నా ప్రారంభ దినాల్లో నన్ను రక్షించిన నా ప్రభువుకి నేను ఇష్టడుగా ఉన్నానా లేదా? అది ఈ రాత్రికాల సమయంలో ప్రియులారా, దేవునికి నీవు నేను ఇష్టలుగా ఉంటే ఎంతటి భయంకరమైన పరిస్థితుల నుండైనా సరే మనము తప్పకుండా విడిపించబడతాం. అలాగే విడుదల పొందినటువంటి దావీదు దేవుని గూర్చి చక్కని సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఏమి చెప్తున్నాడండి దావీదు? 17వ వచనం చూడండి, 18-17 కీర్తన. బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించెను. హల్లెలూయా. అయ్యా, బాగా గమనించాలి. ఇక్కడ చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. దావీదు భక్తుడు దావీదు ఇక్కడ ఒక విషయాన్ని మీరు వినాలి. దేవుడు పక్షపాతి కాడు. దేవుడు ఎవరు కాదండి, ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఎప్పుడు వారి పక్షమున దేవుడు ఎప్పుడు ఉన్నాడు. వారిని తప్పకుండా ఆయన విడిపిస్తాడు. ఈనాడున్న మనుషులకున్న పెద్ద వ్యాధి ఏంటంటే, కరోనా వ్యాధి కంటే పెద్ద వ్యాధి ఒకటి ఉందండి. ఏంటంటే దేవుని మాట వినకపోవటం. ఏంటంటే పెద్ద వ్యాధి? దేవుని మాట వినకపోవటం, దేవుని మాటను నమ్మకపోవటం, దేవుని మాటకు లోబడకపోవటం. ఒక మనిషి తన్ను తాను తగ్గించుకోకుండా నేనేదో గొప్పదాన్ని అనేటువంటి ఒక భయంకరమైన పరిస్థితిని కలిగి జీవించుట. అదేనండి మన జీవితంలో వాటమికి అదే మూలము. దేవుని స్తోత్రం. మనుషులకు పేరు ప్రఖ్యాతులు కావాలి, ఇతరుల చేత గనపరచబడాలనే ఆశ పాపం చాలా ఉందండి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు వినాలి. దావీదు జీవితం అనుభవంలో ఒక విషయాన్ని అతను చూస్తూ ఉన్నాడు. దావీదు కంటే ముందు
బెన్యామీను గోత్రికుడైనటువంటి, నేను మంగళవారం రాత్రి అనుకుంటాను, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బెన్యామీన్ని దేవుడు ప్రియుడిగా ఇచ్చాడు కాబట్టి దేవుని దృష్టిలో ఎవరు ప్రియులుగా ఉన్నారో దేవుడు వారిని తప్పకుండా కనపరుస్తాడు. యెషయా ప్రవచనం 45:4 ఏం చూస్తున్నాం మనము? నీవు నాకు ప్రియుడు అయినందున గనుడు వైతివి. హల్లెలూయా. ప్రియులారా, దేవునికి ప్రియులుగా ఉంటూ అలవర్చుకోండి. ఇది అంచె దినాలు. ఎవడి గురించో ఏడ్చే రోజులు కాదు. నిన్ను గురించి నువ్వు ఏడుతూ, నీ రక్షణ గురించి ఏడు. రాబోయే దేవుని గురించి తప్పించుకోవడానికి హల్లెలూయా ఏడును. అమ్మ గురించో, బాబు గురించో, తాత గురించో, మామ గురించో, వాళ్ళ గురించి ఆడుకు ఎవడేడు పాడు ఏడుతారు. హల్లెలూయా. బాగా గమనించండి నా ప్రియులారా, దేవుడు ఎన్ని మేలులు చేసినా, ఎలాంటి భయంకరమైన పరిస్థితి విడిపించినా, మనుషులకి ఏమీ చూడండి, పందికి కింద చూపే కానీ పై చూపు ఉండదండి. భూమి మీద ఉన్న జంతువుల్లో అన్ని జంతువులు అప్పుడప్పుడు వాటికి అంటే ఆ జంతువు అప్పుడప్పుడు పైకి చూస్తూ ఉంటాయి. అర్థమైంది మీకండి? కానీ పంది ఎప్పుడు కిందే చూస్తుంది. ఈ పంది స్వభావం కలిగిన వారిని ఎన్ని అద్భుతాలు వారి పక్షాన్ని చేసినాం, దేవుడు ఎన్ని మేలులు వారికి చేసినాం, కన్నీటి తారలు రాకుండా కృంగిపోకుండా ఎలాంటి అద్భుతాలు చేసినా ఏమీ కదిలికి ఉండదండి. ఒక బండరాయిలాగా, మొండి రాయిలాగా తిరుగుబాటు బుద్ధి కలిగి ఎంత అసహ్యమైన బతుకండి, ఎంత నీచమైన బతుకండి. దేవుని కృపను పొంది దేవుని బిడ్డవై ఉండి నీవు ఎవరిని కనపరుస్తున్నావు, ఎవరిని గొప్ప చేస్తూ ఉన్నావు? ఒక్కసారి దావీదును చూడండి. తినడానికి టైం ఉంది మనుషులకి, సోమరు పోతుల్లాగా నిద్రపోవడానికి టైం ఉందండి, అన్నిటికీ టైం ఉంది. అయ్యా, తన్ను తాను రక్షించుకోవడానికి దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేసి, ఇదే మార్గం, ఇందులో నడుచుకునుడి, నా వైపు చూసి రక్షణ పొందండి. హల్లెలూయా, హల్లెలూయా. మీ విరోధైన సాతాను క్రోధము గలవాడే మీ మధ్య దిగి ఉన్నాడు. హల్లెలూయా. వాని క్రోధము మీ పైన కుమ్మరిస్తూ ఉన్నాడు. వాడు గర్జించి సింహం వలె తిరుగుతూ ఉన్నాడు. వారి వశము నుండి తప్పించుకోవాలంటే హల్లెలూయా నా ఆశ్రయమును కోరే వ్యక్తిగాను ఉండాలి. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. ఏడండ్రా అంటే బాగా ఏడుతారు, తినండ్రా అంటే తింటారు, నిద్రపోండ్రా అంటే నిద్రపోతారు, ఇతరుల మీద అసూయపడండ్రా అంటే అసూయపడతారు. పెద్దలు ప్రేమించి గద్దిస్తే గద్దింపుల్ని అపార్థం చేసుకోమంటే ఇంక చెప్పక్కర్లేదండి. 45 సంవత్సరాల అనుభవంలో ఈ విషయాలు ఎన్నో ఎరుగుతుంది. అలాంటి వారు సాధించింది ఏమీ లేదు. ఈ రాత్రికాల సమయంలో నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎవరు ఎన్ని కబుర్లు చెప్పినా ఒకటి మాత్రం సత్యం, దేవునికి ఇష్టడైన విశ్వాసి అది ఏంటండి? దేవునికి ఇష్టడైన విశ్వాసి అయితే నువ్వు హల్లెలూయా. దావీదు ఏం చెప్తున్నాడు? నా పగవారు బలవంతులకు పగవారు. అది
నా పగవారు నాకంటే బలవంతులు, వారు నాకంటే బలిష్ఠులు. హల్లెలూయా! అర్థమైందండి? కానీ బాగా గమనించాలి, బలవంతులకు నా పగవారు చేతిలో నుండి, హల్లెలూయా, నాకంటే బలిష్ఠులైన నా శత్రువుల చేతిలో నేను పడకుండా, వారు వశములు నేను పడకుండా, నా రక్షకుడైన నా ప్రభు, హల్లెలూయా, నా విమోచకుడైన నా యేసయ్య నన్ను తప్పించెను, నన్ను విడిపించెను. దానికి ఒక మూలం ఏంటో బాగా దావీదు గుర్తించాడు. ఎందుకంటే ఒక విషయం వినండి, దావీదు కంటే ముందు ఇశ్రాయేలు ప్రజల మీద బెన్యామీను గోత్రికుడైనటువంటి సౌలుని దేవుడు రాజుగా చేశాడు. ఏంటండి, పోయిన మంగళవారం మనం విన్నాం. హల్లెలూయా! మరి ప్రవక్త అయిన సమూయేలు, సౌలు నేను రాజుగా ఉండుటకు యాపాటి వాడను, నా గోత్రం యాపాటిది, బెన్యామీను గోత్రికుల్లో నా కుటుంబీకులు చాలా అల్పులు కారా? నువ్వు అల్పుడువైనా ఏమైనా దేవుని దృష్టికి నీవు ప్రియుడువు, ప్రియురాలు అయితే తప్పకుండా దేవుడు నిన్ను కనపరుస్తాడు. ఏమండి, ఈ లోక రాజ్య పరిపాలనలో లేక ఇవన్నీ కొద్ది కాలమేనండి. కానీ ప్రభువుకి ప్రియులైన వారు, ప్రభువుకి ఇష్టలైన వారు అతి త్వరలో ఈ భూమి మీదే ఈ కట్టబడిన బిల్డింగులు ఇలా ఉండగానే, వృక్ష ఫలములు అన్ని ఉండగానే, క్రీస్తుతో కూడా హల్లెలూయా 1000 సంవత్సరాలు పాలన చేస్తారండి. ఎవరు వారు? ఇప్పుడు ప్రభువుకి ఇష్టలైన దేవుని ప్రజలు, ఇప్పుడు ప్రభువుకి ఇష్టలైనటువంటి దేవుని ప్రజలండి ప్రియులారా. కాబట్టి నువ్వు దేవునికి ఇష్టరాలుగా ఉన్నావా? లేక నీకు చాలా మంది శ్వాసలండి, ఏ క్లాస్ శ్వాసలేండి, వాళ్ళు శరీర స్వభావానికి ఇష్టలుగా ఉంటారు. ఆయన ఎలా గద్దెత్తాడా, ఎలా దెబ్బలాడతాడా, ఎలా బాధపడిపోదామా, ఎలాగ ఏడుద్దామా, ఎలా కృంగిపోదామా? సహోదరి సహోదరుడా, ఇలాంటి అపార్థాల వల్ల నిన్ను నువ్వు నాశనం చేసుకోవద్దని ప్రభువునందు ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడిని నిన్ను హెచ్చరిస్తున్నాడు. జాగ్రత్త. వ్యక్తిగతంగా ఎవరికి వారే శ్వాసే. నాశనాన్ని తప్పించుకునే కృప ఉంటుందండి వారికి. రాబోతున్న ఉగ్రతను తప్పించుకుని, నాశనాన్ని తప్పించుకుని, భయంకరమైన ఈ రోగాల నుండి విడిపించే రక్షకుడైన ప్రభువుకి దగ్గరగా ఉండాలని జ్ఞానం ఉంటుందండి. ఎవరో చెప్పక్కర్లేదు వారికి, ఎవరో చెప్పక్కర్లేదండి. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి ప్రియులారా, బాగా గమనించండి. దేవుని వాక్యం మీద దృష్టి పెట్టండి. పూర్వకాలమందు యథార్థ హృదయం కలిగి దేవుని హత్తుకుని, దేవుని ఎదుట తమను తాము తగ్గించుకున్న దావీదు లాంటి భక్తులు బైబిల్లో ఎందరో ఉన్నారు. అలాంటి భక్తులు ఎందరో ఉన్నారండి పరిశుద్ధ గ్రంథములో. హల్లెలూయా! దేవుడు వారి పక్షాన ఉన్నాడు. ఎందుకని? వారు ఆయనకు ఇష్టలు కనుక. ఏంటండి? వారు ఆయనకి దావీదు ఏం సాక్ష్యం ఇస్తున్నాడు?
బలవంతులకు నా పగవారు, నన్ను ద్వేషించు నన్ను ద్వేషించు వారు నాకంటే బలిష్ఠులై ఉండగా, హల్లెలూయా, వారి వశమును నేను పడకుండా, నా శత్రువులు చేత నేను నశించిపోకుండా, నా శత్రువుల చేత నేను హల్లెలూయా లయమైపోకుండా, అన్ని భయంకరమైన పరిస్థితులన్నిటి నుండి నన్ను విడిపించే రక్షకుడు నాకున్నాడు. నిజమైన దేవుని బిడ్డలు ఆయన్ని హెచ్చిస్తారు, వారు తగ్గిపోతారు. అలాంటి శ్వాసలు బ్రతుకులు ఎంతో ధన్యకరమైనవన్నీ నేను చెప్తున్నాను. ఈ రాత్రి చాలా జాగ్రత్తగా మీరు గమనించండి నా ప్రియుల. చాలా మంది చేసే పెద్ద పొరపాటు ఏంటంటే, హల్లెలూయా, ఒక మనిషి వల్ల ఇంకొక మనిషి గణపరచబడాలనే ఆశ ఏ మాత్రం మంచిది కాదు. ఎందుకంటే మనుషులు వారికి అనుకూలంగా మనం ఉంటే మనల్ని మెచ్చుకుంటూ ఉంటారు. వారిని ప్రేమించి రాబోతున్న నాశనం తప్పించడానికి వాక్యాన్ని బట్టి కొన్ని హెచ్చరికలు, కొన్ని గద్దింపులు వస్తే మాత్రం హల్లెలూయా వారు ఎప్పుడు వారికి ఇష్టంగా ఉండరు. నాకు ఒక సత్యం తెలుసండి. 45 సంవత్సరాల నా సేవ అనుభవంలో నేను ఎవరికైనా ఇష్టంగా లేకుండా ఉన్నానంటే దానికి కారణం నాకు బాగా తెలుసు. ఏంటి చెప్పనా? ప్రభు కృపలో స్థిరపడి ఆయన కృపలో స్థిరంగా ఉండమని చెప్పిన దానికి లోబడలేని వారికి నేను ఇష్టడుగా ఉండలేదండి. అది జరగదు, దేవుని స్తోత్రం. కానీ దేవుని కృపను కాపాడుకునే వారికి మాత్రం, దేవుని శక్తి మీద ఆధారపడే వారికి, విశ్వాస యాత్రలో హల్లెలూయా ముందుకు కొనసాగే వ్యక్తి, ఓ సహోదరి సహోదరుడా, నువ్వు దేవుని కంటే బలవంతుడు బలవంతురాలు కావు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మనకంటే గొప్పవాడు బలవంతుడు దేవుడు. ఆయన ఎదుట తన్ను తాను ఎవరు తగ్గించుకుంటున్నారో, ఎవరు ఆయనకి సంపూర్తిగా విధేయులయ్యి ఇష్టలుగా ఉన్నారో అలాంటి వారిని దేవుడు తప్పకుండా రక్షిస్తాడు. వారి శత్రువులకు వారి దావీదే సాక్ష్యం ఇస్తున్నాడు. ఎందుకంటే సౌలు కుటుంబం ఒకటి ఉందండి. దేవుడు సౌలుని ఎంతో ప్రేమించి సౌలు సమూయేలు ప్రవక్త దగ్గరికి వచ్చేటప్పుడు ఆయనకు కానుకగా ఇవ్వటానికి ఏమీ లేదండి. ఎవరి దగ్గర? సౌలు దగ్గర. నా ప్రియులారా, ఏమీ లేదు. బాగా మనసు పెట్టాలి, దేవుని స్తోత్రం. కానీ దేవుని దృష్టికి సౌలు ప్రియుడయ్యాడు. దేవుని దృష్టికి సౌలు ప్రియముగా ఉన్నాడు. అందుకునే ఆయన గాడిదల్ని ఎత్తుక్కోటానికి వచ్చాడు. 3 రోజులు అయిపోయింది. పనివాడితో మాట చెప్తున్నాడు, అయ్యా గాడిదల గురించి విచారించక నా తండ్రి నా గురించి విచారిస్తాడు కాబట్టి వెళ్ళిపోదాం అన్నాడు. కానీ కూడా ఉన్న పనివాడే చెప్పాడు, ఇక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు, అతడు ఏ మాట చెప్తే అది జరుగుద్ది. హల్లెలూయా హల్లెలూయా. మనం అతని దగ్గరికి వెళితే మన గాడిదలు ఎక్కడుంటాయో చెప్తాడు. లేదు ప్రియమైన సహోదరి సహోదరులారా, పోయిన గాడిదల్ని ఎత్తుక్కోవడానికి వచ్చినటువంటి ఈ సౌలుకి హల్లెలూయా ఇశ్రాయేలు 12 గోత్రాల మీద హల్లెలూయా రాజుగా ఉండడానికి దేవుడు అభిషేకం ఇచ్చాడు. దేవుని స్తోత్రం. అంత ప్రియముగా దేవుడు సౌలుని ప్రేమిస్తే
అలాగా సౌలు ఏం చేయలేదు, దేవుణ్ణి ప్రేమించలేదు. ఏం చేయలేదండి? సౌలుకి ఒకే ఒక ఉద్దేశం ఉంది మనసులో, ప్రజలు నన్ను గణపరచాలి. ఇదొక దుష్ట బుద్ధి అండి. ప్రజలు నన్ను మంచివాడిగా మంచిదానిగా అనుకోవాలి. నువ్వు మంచిగా ఉంటే, దేవుడికి ఇష్టడుగా ఇష్టరాలుగా ఉంటే హల్లెలూయా. ఒకవేళ దాన్ని అర్థం చేసుకోలేని వాళ్ళకి నువ్వు అర్థం కావేమో కానీ ప్రియులారా, హల్లెలూయా, తప్పకుండా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఇవాళ వారు ప్రజలు నువ్వెవరో తెలుసుకోకపోయినా ప్రభు రాకడ వచ్చినప్పుడైనా చూస్తాను నువ్వెవరో నేను గురించి. కాబట్టి రాత్రికాల సమయంలో నా ప్రియమైన సహోదరి సహోదరుడా, చూడండి, దేవుడు మోసం చేసేవాడు కాడు. భార్య భర్తను మోసం చేస్తే, భర్త భార్యను మోసం చేస్తాడు, పిల్లలు తల్లిదండ్రులను మోసం చేస్తారు, తల్లిదండ్రులు పిల్లలు మోసం చేస్తారు. ఈ ప్రపంచంలో ఒకరినొకరు మోసం చేసుకుంటూ, ఒకరినొకరు తిట్టుకుంటూ, ఒకరినొకరు కొట్టుకుంటూ, ఒకరినొకరు చెడ్డగా విమర్శించుకుంటాం తప్ప వేరే పని లేదండి. కానీ ప్రియులారా, మన ప్రభు అలాంటి వాడు కాదు. ఆయన అలాంటి వాడు కాదండి. మరి ఎవరైనా ఆయనకు ఇష్టలైన వారందరినీ రక్షించే దేవుడు. ఇక్కడ ఒక విషయం మీరు గమనించాలి. రక్షించబడిన విశ్వాసి రక్షించబడిన తర్వాత, ఒక విశ్వాసి రక్షించబడిన తర్వాత తాను శరీరములో బ్రతికినంత కాలము హల్లెలూయా రక్షించిన ప్రభువుకి ఇష్టడుగా ఇష్టరాలుగా ఉంది. అలాగ ఇష్టలుగా ఉన్న ప్రజలు వాగ్దానం చేయబడిన ఆ మహిమగల రాజ్యములో ప్రవేశిస్తారండి. ఇష్టలుగా లేని వారు సొనుగులు, గొణుగులు, తిరుగుబాటు బుద్ధి, ఇలాంటి వారు సోమరులండి. వారు సోమరులు. నా ప్రియుల, ఒక వాక్యాన్ని మీరు త్వరగా, ఒక మాట మీకు నేను చెప్తున్నాను. ఐగుప్తు దేశము నుండి దేవుడు ఇశ్రాయేలు ప్రజలు విమోచించినప్పుడు ముందు రోజున ఐగుప్తులో ఒక పస్కా పశువు వధింపబడింది. ఏ పశువు అండి? ఆ పస్కా పశువు మన ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నది. ఆ పస్కా పశువు వల్ల ద్వారా 6,03,550 మంది జ్యేష్ఠులు రక్షించబడ్డారు. వారందరూ 20 సంవత్సరాల నుండి 40 ఏళ్ల వయసు గలవారు అందులో ఉన్నారు. హల్లెలూయా. కాలేబు 40 ఏళ్ల వయసు గలవాడు. బాగా మనసు పెట్టండి. అయితే ఇక్కడ ఒక మాట వినాలి. వారందరూ కూడా తప్పకుండా కానాను దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు వాగ్దానం చేసిన కానాను భూమిలో అడుగు పెట్టాలని తప్పకుండా. అయితే ప్రియులారా, 6,03,550 మందిలో 2 మాత్రమే వాగ్దాన భూమిలో ప్రవేశించారు. ఎవరెవరు? కాలేబు, యెహోషువ. ఎందుకు వాళ్ళిద్దరూ ప్రవేశించారు అయ్యా? ఎందుకు 6,03,540 ఎందుకు అకాల ఫలాలుగా అరణ్యములు రాలిపోయారు? తేను ఒక వాక్యం దీని త్వరగా. హెబ్రీయులకు రాసిన పత్రిక, మీరు బైబిల్ మూస్తూ ఉండకూడదు, లేఖనం చూడాలి, దృష్టి పెట్టాలి. 1 కొరింథీ 10వ అధ్యాయము 5, 6, 7 వచనాలు. అయితే వారిలో ఎక్కువ మంది
అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరు గనుక అరణ్యములో సంహరింపబడిరి. అరణ్యములో సంహరింపబడి వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా రాయబడి ఉన్నాయి. చెడ్డవాటిని ఆశించేవారు బైబిల్ మూసేస్తారు. చూడ్డా కూడా ఇష్టపడరు. నువ్వు చూసినా మూసేసినా ఏం చేసినా ఓ సహోదరి సహోదరుడు జాగ్రత్త. లేఖనం ఏం చెప్తా అర్థమైందా? 6,03,540 మండుగురు ఐగుప్తు దేశమును విడిచి ఎర్ర సముద్రము దాటిన వారు కానాను భూభాగంలో అడుగు పెట్టలేదు. అరణ్యములోనే చనిపోయారు. హల్లెలూయా. దేనివల్ల అంటే దేవునికి ఇష్టలుగా ఉండకపోవటమే మెయిన్ రీజన్. ఆ కారణం ఏంటో అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ పత్రికలో కొరింథీ శ్వాసులు మరి విమోచించబడ్డ దేవుని ప్రజలైనప్పటికీ శరీర సంబంధులకున్నట్లు అసూయలు, ద్వేషాలు, గొడవలు, కక్షలు, కలహాలు ఇలాంటివెన్నో కలిగి ఉన్నారు. దానివల్ల ఎన్నో భ్రష్ట కార్యాలు అక్కడ జరిగినవి. రోమా సరసాల నుండి అపోస్తలుడైన పౌలు గారు ఎంతో ఏడుస్తూ వేదన చెందుతూ వారికి పత్రిక రాస్తా ఉన్నాడు. వారిలో అనేకులు దేవునికి ఇష్టలుగా ఉండనందున ఏం చేయబడ్డారు? అయ్యా, దేవునికి ఇష్టలుగా ఉంటే అన్ని భయంకర పరిస్థితుల నుండి నువ్వు తప్పించబడతావు. అన్ని రోగాల నుండి నువ్వు విడిపించబడతావు. హల్లెలూయా. 91వ కీర్తనలో 15వ వచనంలో ఏమి రాయబడిందో సార్ చూడండి త్వరగా. 91వ కీర్తన 15వ వచనం. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతను విడిపించి అతను గొప్ప చేసేదను. మాట బాగా గమనించండి. అతనిని విడిపించి అతను గొప్ప చేసేదను. దేవా ప్రియులారా, దేవునికి ఎవరు ఇష్టలుగా ఉంటారో వారిని వారుకున్న శ్రమలన్నిటి నుండి విడిపించి వదిలేనండి. అయినా ఆయన వారిని గొప్ప చేస్తాడు. దేవుని స్తోత్రాలు. దేవుని చేత విడుదల పొంది దేవుని చేత దేవుడు నిన్ను గొప్ప చేయాలి. నరమాత్రులు కాదు నా ప్రియులారా. దేవుడు చేత నువ్వు గొప్ప చేయబడాలంటే, బలిష్ఠుడైన శత్రువు అందరి చేతులను విడుదల పొందాలంటే నేను అన్నిటికంటే ప్రాముఖ్యమైనది నీవు దేవునికి ఇష్టరాలుగా ఉండాలి. దేవునికి ఇష్టలైన వారిని దేవుడు విడిపిస్తాడు. వారి శ్రమలన్నిటి నుండి వారు తప్పిస్తాడు. ఆయన విడిపించి ఊరుకోనండి, వారిని గొప్ప చేస్తాడు. హల్లెలూయా. ఎంత గొప్ప అంటే ఒకసారి పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1 పేతురు 1వ అధ్యాయం 7వ వచనం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును
ఘనతయు కలుగుటకు అయ్యా, దేవునికి ఇష్టలైన ప్రజలకి దేవుడు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఏం జరుగుతుందండి? ఆ ప్రభు నిన్ను మెచ్చుకుంటాడు. హల్లెలూయా. ప్రభు తన మహిమలో నిన్ను చేర్చుకుంటాడు. ఆయన మహిమ నీకు ఇస్తాడు. ఆయన నిన్ను గణపరుస్తాడు. దేవుని స్తోత్రం. ఈ భాగ్యం ఎవరు పొందబోతున్నారు? దేవునికి ఇష్టలైన దేవుని ప్రజలు. మనము శరీరంలో ఉన్నప్పుడే చెడ్డ వాటిని ఆశించేవారు దేవునికి ఇష్టలుగా ఉండదు. శరీరాశలు, లోకాశలు, జీవపు డంబాలు, ధనాపేక్ష గల మనసు, ఇలాంటి చెడ్డ వాటిని ఆశించేవారు ఎవరు కూడా ప్రియులారా దేవునికి ఇష్టలుగా ఉండలేరు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఒక హెచ్చరికిస్తున్నాడు. చెడ్డ వాటిని విసర్జించండి, అప్పుడు మీరు దేవునికి ఇష్టలుగా ఉంటారు. దేవునికి ఇష్టలైన వారిని హల్లెలూయా. దావీదు ఏనాడు ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా ఉండాలని ఆశించలేదండి. ఆయన అర్థమైందా? హల్లెలూయా, హల్లెలూయా. అరణ్యములో సౌలు దావీదుకి ఎన్నో పర్యాయములు దొరికాడు. ఆఖరికి ఒక మాట అన్నాడండి, తన శత్రువు తనకు దొరికినప్పుడు నువ్వు మేలు చేసి నన్ను విడిచిపెడుతున్నావు, దేవుడు దీనికి ప్రతిఫలముగా ఇస్తాడు, నీవు తప్పకుండా ఇశ్రాయేలు మీద రాజు వగుదు అన్నాడండి. ఆ సంగతి దావీదు ఎరుగుండే, సౌలు ఎరుగుండే. దావీదు బతుకుంటే ఇశ్రాయేలు మీద రాజు అవుతాడు, ఆయన్ని చంపేస్తే నా కుమారుడు యోనాతాను రాజు అవుతాడని పాప ఆశించాడు. మనుషుల ఆలోచనలు, మనుషుల ఆశలు నెరవేరవు. నువ్వు దేవునికి విరోధముగా, దేవునికి ఇష్టము లేని బతుకుతూ, ప్రభు ఆత్మను దుఃఖపెడుతూ, ఆయనకు వ్యతిరేకమైన మార్గం గుండా వెళుతూ ఉంటే, సహోదరి సహోదరుడా, నువ్వేమీ సాధించలేవు. నువ్వేదో సాధిస్తావని అనుకుంటావు. నో, అన్నిటిలో ఓటమి పాలైపో. నువ్వు ముందు దేవునికి ఇష్టరాలుగా ఉంటే, నువ్వు దేవునికి ఇష్టరాలుగా ఉంటే మాత్రం నువ్వు అన్ని విషయాల్లో జయం పొందుతావు. మనం ఏం చేస్తావు అన్నప్పుడు అన్ని విషయాల్లో దేవునికి ఇష్టలుగా ఉంటావు నా ప్రియులారా. హల్లెలూయా. చూడండి, ఒక మాట చెప్తున్నాను, దేవునికి ఇష్టలుగా విశ్వాసులు ఉన్నారు. హల్లెలూయా. దేవునికి ఇష్టలుగా విశ్వాసం. అయ్యా, వారికి దేవునికి ఏమీ సంబంధం లేదు. ఎందువల్ల? వారికి పరిశుద్ధ గ్రంథములో భక్తులకున్న పేర్లున్నా వారికి ప్రభుకి సంబంధం లేదు. కనుక అనేక విషయాల్లో వారు గొప్ప ఓటమి పాలైపోతారు. అదే టైంలో హల్లెలూయా దేవునికి ఇష్టలేని వారు ఉన్నారు. ఒక్కొక్కసారి వారు కూడా ఓడిపోతున్నట్టుగా కనపడతారు, కానీ ఓడిపోరు. దేవుని స్తోత్రం. ఎందువల్ల? దేవునికి ఇష్టలైన వారి పక్షమున ఎవరున్నారు పోరాటానికి? దేవుడే. నా పగవారు, నాకంటే బలిష్ఠుడు నా శత్రుడు, వారందరినీ నా దేవుడు హల్లెలూయా వారి ద్వారా నాకు ఏ నాశనము రాకుండా ఏం చేశాడు నా ప్రభు? అయ్యా, వారు ఏం చేశాడు నా దేవుడు? చూడండి ఒకసారి మీరు 18:14, కీర్తన 18:14. ఆయన తన బాణములు ప్రయోగించి శత్రువులను
తన బాణములను ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను. ఆగు 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 నాకంటే బలవంతులకు నా శత్రువులు, నాకంటే బలిష్ఠులైన నా శత్రువులందరినీ నా దేవుడు తన బాణములు ప్రయోగించి వారిని చెదరగొట్టెను. హల్లెలూయా. 118వ కీర్తన 10 నుండి చదవండి. అన్యజనులు అందరూ నన్ను చుట్టుకొని ఉన్నారు, యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను. ఇక్కడ నుంచి బాగా గమనించాల. నలుదిశలను వారు నన్ను నలుదిశలను వారు నన్ను చుట్టుకొని ఉన్నారు. ప్రియులారా, ఈ ప్రపంచంలో ఇది ఉన్నది. మనుషులకు శత్రువైనటువంటి అనేక రోగాలు నలుదిశలను వారు నన్ను చుట్టుకొని ఉన్నారు. యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను. కందిరీగల వలె అయ్యా బాగా వినాలి. కందిరీగల వలె నా మీద ముసిరి ఉన్నారు. ఏమండి, తేనె పట్టు తెలుసా మీకు? తేనె పట్టు నిండా తేనెటీగలు ఉన్నట్లు దావీదు శత్రువులు దావీదు నిండా ఉన్నారండి. హల్లెలూయా. దావీదు శత్రువులు దావీదు నిండా ఉన్నారని చెప్పాలి. అయితే అలాంటి శత్రువులను దేవుడు వారు వశమున దావీదు పడకుండా దావీదుని దేవుడు ఎలా రక్షించాడో బాగా గమనించండి. ఆ 12వ వచనం, కందిరీగల వలె నా మీద ముసిరి ఉన్నారు. ముండ్లు కాల్చిన మంట ఆరిపోవునట్లు. అది ముండ్లు కాల్చిన మంట ఆరిపోవునట్లు. అయ్యా, దాని అర్థం ఏమిటంటే ఆరిపోవునట్లు వారు నశించిపోయిరి. యెహోవా నామమును బట్టి హల్లెలూయా. యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను. 14వ వచనం, యెహోవా నా దుర్గము, నా గానము, ఆయన నాకు రక్షణాధారమాయెను. ప్రియులారా, దావీదుని విడిపించిన దేవుడు, దావీదును రక్షించిన దేవుడు ఎవరండి అయినా? రాత్రి నాకు తెల్లవారుజామున కల్లో చాలా బలిష్ఠుడుగా ఉన్నాడు ఒక వ్యక్తి. తనతో కొంతమందిని తీసుకొచ్చాడు. వారితో కలిసిన విశ్వాసులు కూడా, మా విశ్వాసులు కూడా కనపడుతున్నారు అక్కడ. వాడేదేదో బెదిరింపు విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. వాడు ఎన్ని మాట్లాడుతున్నాం, అతడు ఎంత బలిష్ఠుడైనప్పటికీ వానికంటే బలిష్ఠుడైన దేవుడు నా రక్షకుడు. హల్లెలూయా. వానితో ఈ మాటలే నేను చెప్తున్నాను. నా దేవుడు నీ వశమున పడకుండా నన్ను రక్షిస్తాడు. అయ్యా, సైతాను వార్నింగ్లకి భయపడే వ్యక్తిని కాదు నేను. నా విమోచకుడు, నా రక్షణ ఎంత గొప్పదో నాకు తెలుసు. నన్ను విడిపించిన అమూల్యమైన యేసుక్రీస్తు రక్తం ఎంత విలువైందో నాకు తెలుసు. అర్థమైందండి? తేనె పట్టును తేనెటీగలు నిండుకుని ఉన్నట్లు, కందిరీగల వలె తేనెటీగల వలె నా శత్రువుడు నన్ను ముసిరి ఉన్నప్పుడు అగ్ని వచ్చి ముళ్ళ కంచె మీద పడితే అది ఎలా కాలి పూర్తయిపోద్దో. హల్లెలూయా. నా దేవుడు తన శక్తిని కుమ్మరించినప్పుడు, తన పరిశుద్ధాత్మ అగ్నితో, హల్లెలూయా, నా శత్రువులందరినీ ఆయన నశింపచేసే శక్తి గల దేవుడు నా రక్షకుడు. ఆయన నాకు తోడై ఉన్నాడు. ఆయన నా పక్షమందున్నాడు. నేను ఎవరికి భయపడను. నేను దేనికి భయపడను.
అలాగని గర్విష్ఠులుగా ఉంటారా? యథార్థమైన దేవుని ప్రజలండి పెద్దలను గౌరవిస్తారు. వారెంతో వినయ విధేయతలు కలిగి ఉంటారు. నేను ఒక మాట చెప్తున్నాను, ఒక విశ్వాస ఆత్మీయంగా వర్ధిల్లుతున్నాడు అనే దానికి ఒక అర్థం ఏమిటంటే సంపూర్ణ విశ్వాసము, సంపూర్ణ వినయ విధేయతలు కలిగి ఉంటాడండి. అంతే తప్ప అంతా నాకు తెలుసు, అంతా నాకు తెలుసు, వాళ్ళు ఎవరి మీదకు వచ్చే విపత్తు గురించి ప్రవచనాలు వచ్చేతను నాకు. ఇలాంటి పరిస్థితుల మీద నమ్మకం పెట్టుకోకండి. ముందు ప్రభువుకి ఇష్టలుగా ఉండండి. దేవునికి స్తోత్రం. దేవునికి ఇష్టలుగా ఉంటూ అలవర్చుకోండి నా ప్రియులారా. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. నా శరీరం ఎంత బలహీనమైందో నాకు తెలుసు. నేను తినే తిండేటో నాకు బాగా తెలుసు. నా స్థితిగతులన్నీ నాకు బాగా తెలుసు. కానీ వీటన్నిటికీ అతీతముగా నా రక్షకుడైన నా దేవుని సహాయం నాకుంది. ఈ రాత్రికాల సమయంలో దావీదు సౌలును చూశాడు, అతని కుటుంబాన్ని చూశాడు. దేవునికి ఇష్టడుగా ఉండని సౌలు తన కుటుంబం ఎలాగ నాశనం అయిపోయిందో, దేవునికి ఇష్టడుగా ఉన్న దావీదు జీవితములో తన శత్రువుల చేతిలో నుండి, తనకంటే శత్రువులు బలిష్ఠులే ఉన్నప్పుడు వారందరి చేతిలో నుండి దావీదును దేవుడు ఎలా విడిపించాడో తన సొంత సాక్ష్యాన్ని రాత్రి మనతో పంచుకుంటా ఉన్నాడు. ఆయన సొంత సాక్ష్యమును పంచుకుంటున్నాడు. ప్రియులారా, ప్రభువుని హెచ్చించండి, ప్రభువుని గణపరచండి, ప్రభువు నామాన్ని గొప్ప చేయండి. గణపరచబడుటకు దేవుడే కారకుడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనకి ఇష్టలుగా ఉన్నాం నిజమైన విశ్వాసులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేనికి భయపడరు. పెద్దలను గౌరవిస్తారు, అందరినీ సన్మానిస్తారు, అన్ని విషయాల్లో జాగ్రత్త కలిగి ఉంటారు, భయభక్తులు కలిగి ఉంటారు. మొండిగా కానీ, తిరుగుబాటు బుద్ధి కానీ, లోబడలేని మనసు కానీ, ఇలాంటి దుష్ట గుణాలు వారికి ఉండవు. అలాంటి వారు దేవునికి ఇష్టలుగా ఎన్నడూ ఉండలేరు. నా మాటలు నేను ముగిస్తున్నాను ప్రియులారా. ఈ రాత్రి దేవుడు సైతాను ఉపదేశం రాకుండా నా నోరు ముయ్యటానికి వాడు చేసిన ప్రయత్నాలు ఇన్ని అనేకం. హల్లెలూయా. నా దేవుడు బలవంతుడు, నా దేవుడు శక్తిమంతుడు. ఒక విషయం మర్చిపోకండి, మన శత్రువులు కందిరీగల వలె తేనె పొట్టు మీద తేనెటీగలు ఎలాగో ముసిరి ఉన్నవో అలాగ మన శత్రువులు మనల్ని ముసిరి ఉన్నప్పుడు వారి వశమున పడకుండా దేవునికి ఇష్టలైన ప్రజలను దేవుడు తప్పకుండా విడిపిస్తాడు. వారిని విడిపించి ఊరుకోడు, వారిని గొప్ప చేస్తాడు, వారిని గణపరుస్తాడు. వారు దేవుణ్ణి గణపరుస్తారు కాబట్టి, వారు దేవునికి ఇష్టలుగా ఉన్నారు కనుక. కాబట్టి రాత్రికాల సమయంలో దేవుని కనికరము, దేవుని దయ మన మీద కుమ్మరించి మనతో మాట్లాడిన మహాదేవ దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ఈ రాత్రికాల సమయంలో ప్రియులారా, ప్రభు అనుగ్రహించినటువంటి అమూల్యమైన విడుదల వర్తమానాన్ని బట్టి దేవునికి ఇష్టలైన వారిని దేవుడు తప్పకుండా రక్షిస్తాడు. పగవారు శత్రువులు వారికంటే బలిష్ఠులై ఉండగా వారి వశమున పడకుండా హల్లెలూయా శత్రువుల చేతిలో నుండి ప్రభువును విడిపించి గొప్ప ప్రభు శత్రువుల చేతులు అందరి చేతుల్లో విడిపించి మనలను గొప్ప చేసే రక్షకుడైన దేవుడు మన రక్షకుడై ఉన్నాడు. ఆయన మనకు సహాయకుడై ఉన్నాడు. దావీదు ఏం చెప్తున్నాడు? నా దేవుని సహాయం వలన నేను సైన్యములను జయించదను. నా దేవుని సహాయం వలన ఈ మాట ఒకసారి చూడండి. 18వ కీర్తన
18వ కీర్తన 29, 30 వచనాలు చూడండి ఒకసారి. నీ సహాయము వలన నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును, నేను సైన్యములను జయింతును. నా దేవుని సహాయము వలన. అది కొంతమంది నా బలాన్ని బట్టి నేను జయించేస్తానంటారు, వాళ్ళే ముందు ఓడిపోతారు. నా దేవుని సహాయము వలన ప్రాకారమును దాటుదును, ప్రాకారములను దాటుదును. ఆయన నాకు దుర్గము ఆశ్రయమై ఉన్నాడు. నా దేవుని సహాయం వలన నేను సైన్యములను జయించును. ప్రియులారా, మన పగవారు, శత్రువులు అనగా రోగాలు, మరణ భయాలు, ఆందోళన, ఇలాంటి అవన్నీ మనకు పగవాలి. వారి వశమున పడకుండా, వారి వల్ల కలుగుతున్న కీడు మనకి కలగకుండా, ఏ అపాయము, ఏ రోగం రాకుండా మనల్ని కాపాడి సంరక్షించే ప్రభు మనకున్నాడు. ప్రభు ఇచ్చే విడుదల బట్టి, రాత్రి ఇచ్చిన ఉపదేశాన్ని బట్టి ఘనత, మహిమ, ప్రభావాలు దేవునికే చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. చిరంజీవి వచ్చి ప్రార్థన చేస్తారు. అందరూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మహిమ గల మా తండ్రి, ఘనత మీకు, ప్రభావం మీకు, యుగ యుగములు ఇప్పుడు ఎల్లప్పుడు ఘనపరచబడే గొప్ప దేవుడా, మీకే స్తోత్రాలు, 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 స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ముడిచిపోయిన స్థితి నుండి విడుదల కలుగునిగా చేస్తున్నాం. హల్లెలూయా. మనకంటే బలిష్ఠులైన మన పగవారి శత్రువుల చేతిలో నుండి మనల్ని రక్షిస్తున్న దేవునికి స్తుతులు, స్తోత్రాలు కలుగు, ఘనత, మహిమ, ప్రభావం కలుగులేగాక. యేసుక్రీస్తు నామములో ఘనత, మహిమ, ప్రభావం కలుగులేగాక మన దేవునికి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన. దేవానికి స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు ప్రభువా. కనికర స్వరూపుడా నాయన, నిత్య జీవముగల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభువా. ఇగో ఈ రాత్రి కాల సమయంలో ప్రభువా నాయన, బలహీనమైన మీ యొక్క దాసుని ప్రభువా నాయన, అయ్యా మీరు బలపరిచి ప్రభువా నాయన, ఇదిగో నాయన మమ్మల్ని నాయన ధైర్యపరిచే నాయన వర్తమానాన్ని, నాయన మమ్మల్ని బలపరిచే వర్తమానాన్ని ప్రభువా అయ్యా మీరు మాకు అనుగ్రహించిన రీతిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా మీరు మమ్మల్ని కనికరించి మీరు మాతో మాట్లాడుతున్న రీతిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా నీకు ఇష్టలుగా ఉండే ధన్యతను మీరు మాకు అనుగ్రహించండి ప్రభా. అయ్యా నాయన, నాయన మాకంటే బలిష్ఠుడైన అపవాది నాయన చేతిలో మేము ఓడిపోకుండా ప్రభా నాయన, వారిపై నాయన మేము జయం పొందాలంటే ప్రభా మీ నాయన నీకు ఇష్టలుగా మేము ఉండాలి ప్రభా నాయన. ఆ విధంగా నాయన నీకు ఇష్టలుగా ఉండే గొప్ప ధన్యతను మీరు మాకు అనుగ్రహించండి ప్రభా. అయ్యా నీకు ఇష్టలుగా ఉన్న వారు మాత్రమే ప్రభా అపవాది కుయుక్తులపై జయం పొందుతారని ప్రభా, వారే దేవుని రాజ్యములో ప్రభా ప్రవేశిస్తారని ప్రభా. అయ్యా మీరు మాతో మాట్లాడిన రీతిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభా. ఇదిగో నాయన నీకు ఇష్టడుగా ఉండే గొప్ప కృపను నాయన, కనికరాన్ని ప్రభా మీరు మాపై కుమ్మరింప చేయండి ప్రభా. అయ్యా నీకు ఇష్టడుగా ఉన్న వారు మాత్రమే నాయన నువ్వు గొప్ప చేసే దేవుడు ప్రభా, అయ్యా ఘనపరిచే దేవుడు ప్రభా నాయన. అటువంటి దేవుడిని నాయన అయ్యా మేము కలిగి ఉన్నందుకు ప్రభా నాయన మేము ఎంతో ధన్యులము ప్రభా. అటువంటి ధన్యకరమైన జీవితాన్ని మీరు మాకు అనుగ్రహించిన రీతిని బట్టి అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇగో ఈ రాత్రి కాల సమయంలో మీ దాసుని మీరు వాడుకున్న రీతిని బట్టి నీకు వందనాలు. అలాగే నాయన శనివారం రాత్రి, ఆదివారం జరిగే ఆరాధనలో కూడా నీ ఆత్మకార్యం నాయన మీరు జరిగించి సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందమని యేసు పరిశునామం పెట్టి ఏడుకున్న ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు, రక్షకుడు యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు కూడిన మనతో భూలోకముందున సమస్త పరిశుద్ధులకు ఆయన కృపాకరము సదాకాలం తోడే కాపాడి సంరక్షించను గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే సంపూర్ణ జయము, జయము, జయము.